హలో అండి, ఏంటి ప్లేస్ అని ఆలోచిస్తున్నారా? అదేనండి, ఈరోజు మేము దిగ్లీపూర్లో ఉన్న వెజిటేబుల్ మార్కెట్కి వచ్చాం. ఇక్కడ వెజిటేబుల్ మార్కెట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది నాతో పాటు మీరు కూడా ఈ వీడియోలో చూసేయండి. ఈరోజు ఇక్కడ కూరగాయల రేట్లు ఎలా ఉంటాయి ఏంటి, మనకి ఇక్కడికి డిఫరెన్స్ ఎంత ఉంది అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. చూస్తున్నారు కదండి, ఇదంతా కూడా మార్కెట్ అండి, వెజిటబుల్ మార్కెట్. మనకి ఏం కావాలన్నా సరే ఈ మార్కెట్కి వచ్చి తీసుకోవాల్సిందే. మాది వైజాగ్ అండి. వైజాగ్ అయితే మా హస్బెండ్ జాబ్ వల్ల మేము అండమానికి రావాల్సి వచ్చింది. సరే అని చెప్పేసి ఇక్కడ మనకి తినడానికి మరి వెజిటేబుల్స్ కావాలి కదా, అందుకని చెప్పేసి మార్కెట్. ఇక్కడ మా హస్బెండ్ అండి బెల్లం కాస్ట్ ఎంత అడిగారు. అర్ధ కేజీ ఇక్కడ 50 రూపీస్ అండి. మనకి కేజీ 70 రూపీస్కి 60 రూపీస్కి వస్తుంది. ఇక్కడ ఓన్లీ అర్ధ కేజీ 50 రూపీస్కి వస్తుందండి. ఇంక సరే అని చెప్పేసి ఇంక మేము ఇంకా బెల్లం ఇంకా తీసుకోలేదండి. సరే అని చెప్పేసి ఇంక మనకి మెయిన్ ఇంకా ఆనియన్స్ అండ్ టమాటాలు కావాలి కాబట్టి సరే అవి ఎలా ఉంటాయని చెప్పేసి ఇక్కడ టమాటా రేట్ అడిగామండి. టమాటా రేట్ అడిగితేనేమో కేజీ 120 రూపీస్ అటండి. టమాటా కాస్ట్ చాలా దారుణంగా ఉందండి, కేజీ 120. కానీ మనకు తప్పదు కదా, టమాటా ఆనియన్స్ అనేవి పక్కా ఉండాలి కాబట్టి మేము 1 కేజీ టమాటా తీసుకున్నామండి. ఇక్కడ ఆనియన్స్ కూడా ఉన్నాయని చెప్పేసి ఆనియన్స్ కూడా అడిగాము. ఆనియన్స్ అడిగితేనేమో కేజీ ఏమో 60 రూపీస్ అని చెప్పారు. సరే అని మనం ఎంత రేట్ అయినా సరే తప్పవు కదా, మనం వండుకోవాలి కాబట్టి ఇంకా టమాటా అండ్ ఆనియన్స్ రెండు తీసుకొని ఇంకా మేము